నమస్తే అండి. శ్రీమాత్రే నమః. సుభాష్ గారు, ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఒక భయం గుప్పిట్లో ఉందని అనుకోవచ్చు. మొన్నటికి మనం చూసాం భారత్ పాక్ యుద్ధం, ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్. మరోపక్క ఈ యుద్ధాలు పక్కన పెడితే కరోనా మళ్ళీ విజృంభించే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం కన్నా కూడా ప్రాణ నష్టం భయంకరంగా ఉంటుంది. మరోపక్క ఈ జూలైలో ఏదో జరగబోతోంది అండ్ మన దగ్గర జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్లు, ఇది మన దగ్గర జరిగింది. ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్లు ప్రపంచంలో ఏదో ఒక మూల ఇంకా భయంకరంగా జరగబోతున్నాయి. ప్రళయం రాబోతుంది. ఎక్కడ చూసినా ఉదయం లేచిన దగ్గర నుంచి ఇవే మాటలండి. లేస్తే అమ్మ లేచామా, అయ్యమో ఏమైపోతుందో కదా. ఎందుకు ప్రపంచం అంతా ఒకేసారి ఇంత భయం గుప్పిట్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయంటారు? అంటే సూపర్ న్యాచురల్లా, ఏమంటారు? తప్పకుండా ఇది సూపర్ న్యాచురలే అని చెప్పాలి. ఎందుకంటే ఖగోళంలో జరిగేటటువంటి వింతలు విశేషాలు భూమి మీద అత్యధికంగా ప్రభావితం చూపించేటటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఎందుకు అని అంటే గనక ఏదైతే షష్టగ్రహ కూటమి ప్రభావం శని ఎప్పుడైతే మార్పు చెందడం, అది కూడా మీనరాశిలో అడుగు పెట్టాడో దాని యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అని అంటే గనక యుద్ధ వాతావరణం మొదలవుతుంది. అలాగే నీటికి సంబంధించినటువంటి సునామీలు లాంటివి కానివ్వండి, నీటి ప్రదేశాలు, మంచు పర్వతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అనేక రకాలైనటువంటి సునామీ దాడులు జరగడం కానీ, సునామీలు రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రజలందరూ పిట్టల్లా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రకృతిలో మార్పులు రావడం జరుగుతుంది. అలాగే వ్యాధులు ఇంకా ప్రబలించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క మాసంలో, అలాగే ఈ సంవత్సర కాలంలో జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు 2025లో ఈ యొక్క పరిణామం జరుగుతూ ఉంది. మళ్ళీ 2030లో జరుగుతుంది. మళ్ళీ 2040లో ఈ యొక్క కరోనా లాంటివి కానివ్వండి, యుద్ధ వాతావరణాలు కానీ, ఇప్పుడు రష్యా లాంటివి కానీ, ఉక్రెయిన్ లాంటివి కానివ్వండి, లేదు అనంటే అమెరికా లాంటి ప్రదేశాల్లో కానీ, జపాన్ లాంటి ప్రదేశాల్లో కానీ ఇంకా యుద్ధ వాతావరణాలు మొదలయ్యేటటువంటి సూచనలు, అంటే శ్రీకారానికి చుట్టేటటువంటి అవకాశాలు చాలా మటుకు. ఇవి ఎంతవరకు దాడి తీస్తాయి అనేటటువంటిది. ఎందుకంటే ఒక యుద్ధం అనేటటువంటిది మొదలయ్యింది అంటే గనక ఆయా దేశాలకే కాదు, ఆ చుట్టుపక్కల దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నష్టమే జరుగుతుంది. ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ఎన్నో రకాలైనటువంటి నష్టాలు అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా భౌతికంగా జరిగినప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం ఎక్కువగా మానవాళికి ఉంటూ ఉంటుంది. అంటే ఎందుకు అకస్మాత్తుగా మనం మరీ దారుణంగా 2025లో ఇటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు? అంటే ఇయర్ బాలేదా? సాధారణంగా ఉగాదికి లేదు, ఉగాదికి అమావాస్య రోజునే జరిగినటువంటి గ్రహగతుల యొక్క ప్రభావము, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు విశ్వాసం ఉండదు. ఇలాంటివి జరిగినప్పుడే ప్రజలందరూ నమ్మేటటువంటి ఇలా ఆశ్చర్యపోయేటటువంటి సంఘటనలు ఉన్నాయి. ఎప్పుడు ఈ యొక్క ఉగాది పంచాంగ శ్రవణం రోజునే, మళ్ళీ మాసవారి ఫలితాల రోజు ప్రతి ఒక్క అంశం తెలియజేశాం. ఈ నెల ఇలా ఉంటుంది, ఈ సంవత్సరం తప్పకుండా ఇలాంటి యుద్ధ వాతావరణం మొదలవుతుంది అని చెప్పా. అది చెప్పినటువంటి ఒక 3 నెలల లోపలనే భారత్కి పాక్కి మధ్య యుద్ధం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెబుతున్న దాని ప్రకారం ఇప్పుడు మొన్న జరిగిన యుద్ధాలు కావచ్చు, ఫ్లైట్ యాక్సిడెంట్ కావచ్చు, అండ్ కరోనా మళ్ళీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయంటారా? 100% ఉన్నాయి. ఈ ఒక్క క్రాష్ తోటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి మళ్ళీ జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆల్రెడీ మొన్న జరిగినటువంటి క్రాష్కి దాదాపు 4 ఫ్లైట్లు ఆపేయడం జరిగింది. 4 ఫ్లైట్లు ఆపేయడంతో పాటు మళ్ళీ ఆ జరిగిన సంఘటన ఏదైతే ఫ్లైట్ క్రాషింగ్ ఉందో దాని తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫ్లైట్ కుప్పకూలేటటువంటి సమయంలో ఆపేయడం జరిగింది. ఇది కూడా మీకు న్యూస్లో, మన వేటు న్యూస్లో రావడం జరిగింది. అంటే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లు అనేవి ఇంకా గతంలో జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. మళ్ళీ ఈ యొక్క ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో మళ్ళీ లాక్డౌన్లో వచ్చేటటువంటి సూచనలు మనకు తప్పకుండా కనిపిస్తాయి. ఎందుకు అంటే ఇవే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మాస్కులు పెట్టుకోకుండా ఎవరు కూడా ఎవరిని రానివ్వట్లేదు. మళ్ళీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆల్రెడీ దీని యొక్క ప్రభావము మన ఇండియా మీద కూడా ప్రారంభం అవ్వడం జరిగింది. ఇంకా దీని కేసులు పెరిగేటటువంటి సూచనలు ఆగస్టు ఆర్ సెప్టెంబర్ వరకు ఇంకా జరిగేటటువంటి అవకాశాలు చాలా మట్టుకున్నాయండి. కాకపోతే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండడం కొంతవరకు మనకు మంచిది అని చెప్పుకోవచ్చు. కరోనా మాత్రం తప్పకుండా, అంటే కరోనా అనేటటువంటి కాదు, దానికి సంబంధించినటువంటి వ్యాధులు మళ్ళీ మన భారతదేశాన్ని అంటుకునేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి. ఈ హెచ్చరికలన్నీ మన భారతదేశానికేనా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా? ఏదైనా ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కాకపోతే మనం ఉన్నటువంటి కాలమానం ప్రకారం భారతదేశానికైతే తప్పకుండా ముప్పు అనేటటువంటిది ఉంటుంది. అది కూడా నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. మళ్ళీ ఫ్లైట్ అంటే ఫ్లైట్ యాక్సిడెంట్లు జరిగేటటువంటి సూచనలు, క్రాషింగ్ అయ్యేటటువంటి, మళ్ళీ ప్రాణ నష్టం జరిగేటటువంటి సూచనలు, మళ్ళీ జనాలు పిట్టల్లా రాలిపోవడం,
అది అంటువ్యాధులతో కావచ్చు, ఇలాంటి యాక్సిడెంట్ వల్ల కావచ్చు, మళ్ళీ అగ్ని ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు, రైలు ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు, ఇవి తప్పకుండా వ్యాధులు వచ్చేటటువంటి సూచనలు, ఇవి తప్పకుండా మన భారతదేశంలో జరిగి తీరుతాయి. అలాగే ఎకానామిక్ పడిపోవడం, అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం పడిపోవడం, తప్పకుండా అది ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలైపోతుంది. ఆ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేటటువంటి లక్షణాలు కూడా మళ్ళీ మొదలవుతాయి. ఏ రకంగానైతే అప్పుడు మనం 1000 రూపాయల నోట్లు 500 నోట్లు రద్దు చేస్తే ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతినిపోయిందో, మళ్ళీ అలాంటి సూచనలే ఈ సంవత్సరం తప్పకుండా జరుగుతాయి. అసలు అలా భయపడుతుంటుంటే ఎలా బ్రతకగలుగుతాం? భయం అనేటటువంటి కాదండి, జరిగేటటువంటి సూచనలు అలా ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతిలో జరిగేటటువంటి సూచనలు ఉన్నాయని చెప్తాము. దీన్ని భయపెట్టడమో లేదా ముందస్తు ఈ వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారనో అనేటటువంటి అంశం ద్వారానే చెప్తాం తప్ప భయపెట్టడానికి. ఇప్పుడు భయపెడతాము అని అంటే ఇప్పుడు మన వంగ గారు ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు జరగలేదా? అలాగే ఇప్పుడు మనం చెప్పినటువంటి సూచనలు తప్పకుండా భారతదేశంలో జరిగి తీరతాయి. అలాగే చెప్తున్నా, కరోనా అనేటటువంటిది ఏదైతే వ్యాధి ఉందో అది 2025లో మళ్ళీ విజృంభించేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ గనక ఇప్పుడు గనక అది రాలేదు అనుకున్నామనుకోండి, మళ్ళీ 2030లో దాడి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 2030లో రాలేదనుకో 2040లో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అంటే దాని యొక్క పరిణామాలు అనేటటువంటి ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ఇది వంగ గారు కూడా తన యొక్క డిక్షనరీలో, తన యొక్క డైరీలో కూడా చెప్పడం జరిగింది. అలాంటి సూచనలే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఫ్లైట్ క్రాషెస్ కానీ జరుగుతూ ఉంటాయి, మళ్ళీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ దేశంలో అనేక రకాల సంచలనమైనటువంటి మార్పులు జరిగేటటువంటి, అలాగే దేశ రాష్ట్ర రాజకీయాల్లో కూడా మార్పులు వస్తాయండి. మీరు ఊహించని పరిణామాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అది ఈ 2025లోనే జరుగుతుంది. 25లోనే ఇలాంటి పరిణామాలన్నీ కూడా మనం కంటితో చూస్తాము. న్యూస్లో కూడా అనేక రకాలుగా స్ప్రెడ్ అవుతుంది. 2 రాష్ట్రాల్లోనూ జరుగుతుందా? 2 రాష్ట్రాల్లో జరుగుతుంది. అలాగే మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ, గుర్తింపు తగిలినటువంటి పార్టీ మళ్ళీ బీజేపీలోకి విలీనం అయ్యేటటువంటి సూచనలు, మళ్ళీ కూటమిగా ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తాయండి తప్పకుండా. 100% ఇది రాసి పెట్టుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి. భవిష్యత్తులో తప్పకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధాన పార్టీ బీజేపీలో విలీనం అయ్యేటటువంటి సూచనలు, దాఖలాలు తప్పకుండా కనిపిస్తాయి. అలా కలిసినప్పుడు దేశవ్యాప్తంగా అల్లర్లు, గొడవలు, రక్తపాతాలు, యుద్ధ వాతావరణం, మన దాంట్లో మనకే యుద్ధ వాతావరణం మొదలవుతుంది. అలాంటి సూచికలు అంటే 144 సెక్షన్ కూడా విధించేటటువంటి అవకాశాలు రాబోయేటటువంటి రోజుల్లో తప్పకుండా కనిపిస్తాయండి. అలా జరగద్దని కోరుకుందాం, చూద్దామండి. జరగద్దనే కోరుకుంటున్నాము. కాకపోతే ఇవి ప్రకృతి పరంగా దేన్ని ఆపలేం కాబట్టి అవి జరుగుతూనే ఉంటాయండి. థ్యాంక్ యూ అండి.